మా ముఖ్యమంత్రి గారు నిజంగా కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఒక కార్యకర్తలాగా ముందుండి నడిపిస్తున్న పార్టీని కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండట్లేదు అనే అభిప్రాయం వచ్చేలాగా వెంకట్ గారు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు, మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. అదేవిధంగా 999 టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సరే వారి కాన్ఫిడెన్స్ వారికి ఉండవచ్చు, బట్ ఇప్పుడు మా నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడా, ప్రజల మధ్యలో ఉన్నాడా? గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసిండు. ఆనాడు తెలంగాణ సపరేట్ అయిన నాడు కరెంటే ఉండదు, మొత్తం మీకు పాలనే చేతన కాదు అన్న వాళ్ళ ముందటనే తల గల్ల ఎగిరేసుకునే విధంగా ఏ విధంగా పరిపాలించిండు, ఎంత ఉన్న సంపద ఎట్లా పెంచిండు, రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. సో మేము అప్పచెప్పిన తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీరు పరిపాలిస్తున్నారు. నిజంగా ఇప్పుడు మాకంటే ముందు నిజంగానే కాంగ్రెస్ వచ్చి ఉంటే ఏమైతే ఒకసారి ఊహించుకుంటేనే భయం అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ అంశాల జోలికి ఎక్కువ పోను. కానీ ఇప్పుడు వారు అన్నట్టు మేము బ్రహ్మాండంగా అనేక సంక్షేమ పథకాలు అందించడం, పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు ఉంది, ఆ పరిస్థితి ఉంది గ్రామాల్లో అని వారు చెప్తా ఉన్నారు శ్రీనివాస్ గారు. కానీ ఒకటి కనుక మనం గమనిస్తే శ్రీనివాస్ గారు, ఇవాళ వీరికి ఎందుకు ఓటేయాలంటే మస్తు ప్రశ్నలు వస్తాయండి. కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందని ఓటేయాలి. ఒకటి, ఇవాళ ప్రధానంగా గ్రామీణ వాతావరణంలో జరుగుతున్న ఎన్నికలు. ఇప్పుడు సరే వీరు జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి మాట్లాడతారు కావచ్చు, అదొక సబ్జెక్ట్, అది సపరేట్. జూబ్లీహిల్స్ కి సంబంధించింది ఎట్లా గెలిచిండ్రు ఏందనేది నేను ఆ లోతుల్లోకి ఇప్పుడు పోను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం టీవీలలో చర్చ పెట్టినాం. గెలవడానికి ప్రధాన కారణాలు ఏమైనాయి, ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమైంది, కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణాలు ఏందనేది కూడా మనం అనేక సార్లు చర్చ పెట్టుకున్నాం. మీరు కూడా చర్చలు పెట్టిండ్రు టీవీలలో. కానీ నేను అటు వెళ్ళను. కానీ ఇలా ప్రధానంగా గ్రామీణ స్థాయిలో మొత్తానికి చాలా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే నేను కొన్ని కారణాలు చెప్తా. ఒకటి, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిందండి, కేసీఆర్ 10,000 రైతు భిక్ష ఇస్తున్నాడు, రైతు బంధు భిక్ష ఎత్తున్నాడు, మేము వచ్చినాక 15,000 ఇస్తాము అన్నాడు. 15,000 ఇచ్చిండ్రా? ఎన్ని ఇచ్చిర్రు వీళ్ళు? 12,000 ఇచ్చిర్రు. ఎప్పుడు ఇచ్చిండ్రు? 2 రైతు బంధులు ఎగ్గొట్టి ఒక దాంట్లో సగం ఇచ్చిర్రు, ఇంకో దాంట్లో మొత్తం ఇచ్చిర్రు. మొన్న ఎన్నికల్లో ఆ పంచాయతీ ఎన్నికలకు పోదాం అనుకున్నారు కాబట్టి మొన్న ఇచ్చిండ్రు. అంతకన్నా ముందు ఒకటి ఎగ్గొట్టిర్రు, ఒకటి సగం ఇచ్చిండ్రు. మేము ఎన్నికలప్పుడు 7,500 కోట్లు మిగిలిస్తే వేయాలంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కి పోయి ఆపేసినాక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక ఆ 7,500 కోట్లు ఇచ్చిండ్రా రైతులకు అంటే ఇయ్యలేదు. దాంట్లోకి వెళ్ళి 3,500 కోట్లు రాఘవ కన్స్ట్రక్షన్ కు బిల్లులు చెల్లింపు చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు రాగానే. సో అప్పుడే అక్కడనే సగం ఎగ్గొట్టిండ్రు, అక్కడ రైతు బంధు ఇయ్యలేదు, మేము రెడీ పెట్టిన పైసలు. అదొకటి. రెండోది ఇంకేం చెప్పిందంటే రైతులకు సంబంధించి కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. ఇచ్చిరా అండి? కౌలు రైతులకు 12,000 ఇచ్చిరా? అసలు కౌలు రైతులను ఇప్పటివరకు గుర్తించిండ్రా? ఈ రాష్ట్రంలో కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరని చెప్పి మాట్లాడిన నాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌలు రైతులకు 12,000 ఎటు పోయినాయి, ఏమైంది, దాని కార్యాచరణ ఏమైంది? ఒకటి. ఇప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? పడ్డాయా? అకౌంట్లో పడ్డాయా రైతు కూలీలు? ఇది రైతులకు సంబంధించిన సబ్జెక్ట్. ఇక రెండో అంశం, 100 రోజుల్లో చేస్తున్న 6 గ్యారంటీలు 13 అంశాల్లో భాగంగా ఇప్పుడు నేను 2-3 చెప్పిన. ఇంకొకటి, ప్రధానంగా పెద్దవా పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. మేము వచ్చినాక 4,000 ఇస్తాం, 100 రోజులు ఆగు, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇస్తాము అన్నాడు. ఒకరికే ఇచ్చిండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా, అత్తకిస్తా, కోడలికిస్తా 2,500 అన్నాడు. మరి ఇస్తుండా? 2,500 కోడలకు వస్తున్నాయా? పోనీ వృద్ధులకు 4,000 రూపాయలు వస్తున్నాయా? 100 రోజులు దాటలేదా? ఇంకా మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది కదా, 360 రోజులు అవుతుంది కదా దాదాపుగా. మరి ఎటువైనాయి ఆ 100 రోజుల సంగతి ఏమైంది? ఇవన్నీ వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. ఇలా డెఫినెట్లీ మాకు ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ మేము చూస్తాం, ఓటు ద్వారా మా కసిని తీర్చుకుంటామని వారు చెప్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. ఇలా వీరే అన్నారు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చినాక డిసెంబర్ 9ని తులం బంగారం ఇచ్చిండ్రా? ఎంతమందికి ఇచ్చిండ్రు? వీళ్ళు వచ్చినాక ఎన్ని లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి రాష్ట్రంలో? ఎన్ని లక్షల తులాలు బాకీ ఉన్నారు ఇలా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం? అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు, వేసిరా నోటిఫికేషన్? మీరు ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కు సంబంధించి అధిగతి లేదు కదా ఇప్పటి వరకు. దానికి సంబంధించి ఆనాడు మీరు నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకొని బస్సు యాత్రలు పెట్టి బీఆర్ఎస్ పార్టీని దించడానికి కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, మేము రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా. మరి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిన నిరుద్యోగులకు మీరు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతుంది కదా మీరు వచ్చినాక. మేము ఇచ్చిన 50,000 ఉద్యోగాలు మేము మిగిల్చినాయి
అంటే మేము కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వకుండా ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్స్ పెట్టకుంటున్న వాటి అన్నిటి కూడా ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని మీరు గొప్పలు చెప్పుకున్నారు కదా. మందికి పుట్టిన పుట్టెలు మా బిడ్డలని మీరు చెప్పుకున్నారు కదా. కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ ఏంది మీరు వచ్చినాక? ఈ నిరుద్యోగులను అనేక చర్చలు జరిగినాయి కదా, వాళ్ళందరూ కూడా సమావేశాలు పెట్టింది కదా, మీ యొక్క నాయకులను కూడా నిలదీసిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపించింది కదా. సో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, ఇలా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఇంకా ముఖ్యంగా ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నారు సంవత్సరానికి. ఏమైంది? ఇప్పుడు దాదాపుగా 100 మంది ఆటో కార్మికులు చనిపోయినరు మీ యొక్క ఉచిత బస్సు కారణాల వల్ల. ఉచిత బస్సు మేము స్వాగతిస్తాం, కానీ ప్రత్యామ్నాయ మార్గం కూడా మీరు ఏర్పాటు చేయాలి కదా. ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇలా గ్రామీణ వాతావరణంలో ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అనేక మంది ఆటో కార్మికులు దాని మీద పడి ఆధారపడి బతుకుతున్నారు కదా. మరి వారి జీవితాన్ని నెట్టకు రావాలంటే మీరు ఇస్తారన్న పైసలు ఎటుపోయినాయి? సో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, ఆటో కార్మికులకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. మరి ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఇవాళ మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఇవాళ మీ యొక్క కొనుగోలు కేంద్రాలు 8,000 కొనుగోలు కేంద్రాలు పెట్టినన్నారు. వడ్లు ఇలా పంట పండినాయి వచ్చినాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లను కొడలేక రైతులు రోజు రాత్రులు పగలాడ పండుకుంటున్నారు. మీరు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కొన్నది కేవలం 80 లక్షలలో 15 లక్షల ధాన్యం మాత్రమే కొన్నారు, మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. మిగతా ధాన్యం ఇంకెప్పుడు కొంటారు? కొనడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఇలా రైతులు అక్కడ అడుగుతా ఉన్నారు కదా. ఇలా బోనస్ ఇవ్వలేదు కదా. గతంలో మీరు ఒక బోనస్ ఎగ్గొట్టిండ్రు, ఇప్పటి వరకు బోనస్ ఇస్తలేరు. 2,000 కోట్లు ఇప్పుడు ఇవ్వాలి. మీరు ఏమన్నారు? ధాన్యం కొన్న 2-3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారు. ఇప్పటికి 15 రోజులు అవుతుంది డబ్బులు పడక. మీరు ఒక్కసారి పోయి అడగండి, ధాన్యం అమ్మిన రైతులను అడగండి, మీరు అమ్మిన ధాన్యానికి డబ్బులు వచ్చినాయా, దానికి బోనస్ వచ్చిందని అడగండి. బోనస్ కూడా ఇవ్వలేదు కదా, బోగస్ చేశారు కదా బోనస్ కూడా. మరి ఏ వర్గం సంతోషంగా ఉన్నదని మీకు ఓటేస్తారు? డెఫినెట్ గా శ్రీనివాస్ గారు తప్పకుండా ఈ పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా యొక్క ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక సందర్భాలలో మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు సరే ఫామ్ హౌస్, మీరు ఫామ్ హౌస్ అంటారు, మేము అగ్రికల్చర్ హౌస్ అంటాం. వారి ఒక నియోజకవర్గంలో సొంత ఇల్లు కట్టుకొని ఉంటుండు, దాన్ని మీరు ఫామ్ హౌస్ అని పిలుస్తున్నారు. గజ్వేల్లో ప్రజలు ఎన్నుకున్న ఆ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అక్కడనే ఉంటుండు. మిగతా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటుండో ఉంటలేరో కానీ